సనాతన హైందవ ధర్మ పరిరక్షణకే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ చూసినా కూడా తూట్లు పొడిచేటువంటి దుస్థితి. అలాంటి సమయంలో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడమే కాదు, మనకు మనం చైతన్యవంతులు కావాల్సిన సమయం ఆసనమైంది. ముఖ్యంగా ఈరోజు గుంతకల్ పట్టణం నడిబడిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి అద్భుతమైనటువంటి నేతృత్వంలో ముఖ్యంగా సామాజిక సమతుల్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అందులో మరీ ముఖ్యంగా నిత్యం దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మలు అక్కలు మాత్రమే. పెద్దలు ఒక మాట అంటారు, శ్రీమూర్తులని ఎక్కడైతే పూజిస్తారో అక్కడే దేవతలు కొలుంటాయంట. అలాంటి దేవతామూర్తులైనటువంటి రాణి ఝాన్సీ లక్ష్మీబాయిలందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ఈ కమిటీలో కూడా 4 మహిళలను తీసుకున్నాం. ఎక్కడ చూసినా కూడా మహిళలు ముందంజలో ఉన్నారు. కూటమి దానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో కూటమి నాయకత్వంలో మహిళలకి పెద్ద పీట ఉంటుంది అనడానికి అద్భుతమైనటువంటి నాయకత్వం వహించారు మా శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు. దానికి ఆయన సోదరుడు కూడా పక్కనే వెన్నట్టు ఉంటూ ఆ కమిటీని తీర్చిదిద్దారు. ఏది ఏమైనా అనుభవం ఉన్న వాళ్ళకి చైర్మన్ పదవి కట్టబెట్టాలని పెద్దలు గౌరవనీయులైనటువంటి ముఖ్యంగా అందరికీ సుపరిచితులైనటువంటి బ్యాక్ ఎండ్ లో మా డాక్టర్ అమ్మని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి పెద్దలు లోకేంద్ర గారికి చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు మీ టీం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేము ఈ గుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా ఆరాధిస్తున్నాం. ఇంకా అద్భుతంగా డెవలప్ కావాలా కదా అనేటువంటి ఒక చిన్న వెలితి ఉంది. మీ సారథ్యంలో ముఖ్యంగా మహిళా మూర్తుల సారథ్యంలో ఈ గుడికి సంబంధించినటువంటి మన్యం భూములతోనేమి మాన్య భూములతోనేమి ఇవన్నీ పరిరక్షించుకుంటూ ఆదాయాన్ని పెంచుతూ స్వామి వారికి కూడా సకలమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నా. మరీ ముఖ్యంగా కూటమి ధర్మం పాటిస్తూ మా పార్టీకి 10 సంవత్సరాలుగా వెనుదలుగా ఉన్నటువంటి బోయ సుంకమని కూడా నియమించడం నిజంగా చాలా ఆనందంగా స్వీకరిస్తున్న తల్లి. విశేష అందరికి ఒక గృహిణి కానీ ఇంట్లో ఉండి మా పార్టీకి బ్యాకెండ్ లో పనిచేసింది. అందుకే మేము ఆమెను గౌరవించుకున్నాం. ఏదేమైనా ఇప్పుడు అందరూ చూస్తుంటారు, ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మ పరిరక్షణకి గట్టిగా నిలబడే వ్యక్తి సౌత్ ఇండియాలో కరువైన క్షణంలో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేనున్నానంటూ ప్రశ్నించాడు. అది అందరికీ తెలుసుంటుంది. ముఖ్యంగా నా ఆవేదన, నా బాధ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మనందరము హిందూ దేవుళ్ళని కొలుస్తున్నట్టాం కానీ మనము మన దేవుళ్ళని వెనకేసుకొచ్చే విషయంలో మటుకు చాలా వెనుకబడిపోయాం. అసలు నిజంగా చూడండి, అయ్యప్ప స్వామిని హేళన చేస్తారు, వినాయకుడి మీద కార్టూన్లు తీసుకుంటా నవ్వుకుంటా అంటారు. మరీ ముఖ్యంగా సరస్వతి దేవి అలాంటి మహిమ కలిగినటువంటి మనకి విద్యా బుద్ధుల గురించి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి గురించే చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అంతెందుకు మన రామతీర్థంలో కోదండ రామస్వామి శిరఛేదనం చేశారు. నిన్నగాక మొన్న గతంలో మీరు గమనించారు లేదు, రథాన్ని తగలబెట్టారు. అసలు ఎంత బాధ అవుతారంటే మేమేమో మా పార్టీకి మేముంటూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటా. అసలు ముఖ్యంగా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు అంటారు సనాతన ధర్మం ఏం నేర్పించింది మీకు అని. సనాతన ధర్మం ఏం నేర్పించిందంటే ఉన్న క్షణంలో ఇప్పుడు ఉన్న పరంగా నమాజ్ వస్తే ఉన్న పరంగా మాకు సభ్యత నేర్పిస్తూ ప్రసంగాన్ని ఆరోగ్యం నేర్పించింది సనాతన ధర్మం. ఇంతకన్నా గొప్పగా మా వ్యక్తిత్వం, మా నడవడిక, మా జీవన విధానం నేర్పించిందే మా సనాతన ధర్మం. నిజంగా ఎక్కడైనా కానీ మీరు బాగా గమనిస్తుంటారు, హిందూ దేవులని చిత్రహింసకు గురి చేస్తే ఎవరు మాట్లాడేదాన్ని కూడా ఆలోచించేస్తారు. నేను ఏమంటానంటే మీరు రోడ్లు వచ్చి యుద్ధాలు చేయండి, లేదంటే పోరాటాలు చేయండి అనలే. మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అంటే మీకు చైతన్యవంతులుగా ప్రతి చోట రాముడి గురించి, కృష్ణుడి గురించి మా తల్లులందరూ మరొకసారి వాళ్ళ వైభవం గురించి చెప్పాలని నా మనవి, నా అభ్యర్థన. నిజంగా మనం గమనిస్తున్నామా లేదు, బాగా చూడండి. ఎక్కడ చూసినా కానీ అల్లా గారిని కానీ జీసస్ గారిని కానీ మహమ్మద్ ప్రవక్త గారిని ఒక్కరు ఏమన్నంటే ఉవ్వెత్తులు వస్తారు. వాళ్ళ ఐకమత్యం చూడండి, మన ఐకమత్యం ఎలా ఉంది. ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మీరందరూ ముఖ్యంగా మహిళా పుట్టులు కాళికా దేవి లాగా మన దేవుడి యొక్క గొప్పతనాన్ని విజృంభించేలాగా చెప్పాలని చెప్పి ముఖ్యంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నా.
ఎందుకంటే మాకన్నే గొప్పగా ఆరాధన చేసేది, దైవాన్ని కోల్చేది మేము ఇంత బాగా నిలబడినామంటే కారణం కూడా మీరే. ఏదేమైనా నా ఆవేదనతో మాట్లాడిన మాటలు తప్పులుంటే పెద్దలందరూ వినయపూర్వకంగా క్షమించాలని, ముఖ్యంగా ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూటమి ధర్మం పాటిస్తూ ప్రజలకి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ, మరీ ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా అంటే అందరికీ మంచి పాలన అందిస్తామని చెప్పి, ఏదేమైనా జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ గౌరవవంతమైన నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మా కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేసినటువంటి మా వెంకటశివుడు యాదవ్ గారికి, సోమన్న గారికి, తుగ్గలి నాగేంద్ర గారికి గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ తీసుకున్నా.